ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యం చదువుకుందాం. యాకోబు రాసిన మొదటి పత్రిక 23వ వచనం 24వ వచనం అండి. ఎవడైనను వాక్యమును వినివాడైయుండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే వాడు అద్దంలో తన సహజ ముఖమును చూచుకొను మనుష్యుణ్ణి పోలియున్నాడు. వాడు తన్ను చూచుకొని అవతలికి వెళ్ళి తానెట్టివాడో అప్పుడే మర్చిపోవును కదా. మనం అద్దంలో చూసుకున్నప్పుడు మన ముఖానికి ఏదైనా నలుపు అంటితే వెంటనే కడుక్కుంటాం. దేవుని వాక్యం కూడా ఒక ఆత్మీయ అద్దం లాంటిది. అది మన హృదయంలో ఉన్న పాపాన్ని, కుళ్ళును చూపిస్తుంది. వాక్యం వినినప్పుడు మన తప్పు తెలిస్తే మోకరిల్లి క్షమాపణ అడగాలి. కానీ ఏమీ తెలియనట్లు మందిరం దాటి వెళ్ళిపోకూడదు. వాక్యం వినడం గొప్ప కాదు, విన్నదాని ప్రకారం జీవించడం ముఖ్యం. నీ తప్పుని ఎత్తి చూపే ప్రసంగాలు వినినప్పుడు కోప్పడటం కాదు, సరిచేసుకోవడం నేర్చుకో. కేవలం వినేవారిగా ఉంటూ మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకండి. లోకం నిన్ను ఎంతగా హత్తుకున్నా అది నిన్ను విడిచిపెట్టేదే. కానీ దేవుడు నిన్ను హత్తుకుంటే ఆయన నిన్ను ఎన్నడూ చెయ్యి విడువడు, ఎడబాయడు. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించునుగాక.